పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంతని 4 మున్సిపల్ కార్యాలయాల ముందు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి ఒకరోజు నిరసన చేపట్టారు. దీనికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఏడాది పూర్తయినా కూడా ఇప్పటికీ పూర్తి చేయలేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు పనికి దగ్గర కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. మున్సిపల్ కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలి, అలాగే 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వారిని పర్మనెంట్ చేయాలంటూ ఇలా పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే కనుక 21వ తేదీన చలో హైదరాబాదు తరలి వెళ్తామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గం ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలిసి విద్యార్థులకు ఉన్నటువంటి వారికి అందుతున్నటువంటి భోజన సదుపాయాలను, వసతులను అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల నుండి కూడా మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందడం లేదంటూ పిల్లలు ఏడుస్తూ వివరించారంటూ కూడా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రి శ్రీధరబాబు ఇలాకాలో ఇలాంటి విద్యార్థులకు ఇలాంటి దౌర్భాగ్యం ఏంటంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత వారం రోజుల నుండి కూడా విద్యార్థుల భోజనం అందకపోతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నెలకొందంటూ కూడా ఆయన ఆరోపించారు. వెంటనే మంత్రి ఇలాకాలో ఇలాంటి జరగడం దారుణం అంటూ ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి గారికి భూదందాలపైన, ఇసుక మాఫియా పైన ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులపైన లేకపోవడం దారుణం అంటూ కూడా ఆయన వివరించారు.